అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 28 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 28 అధ్యాయాల్లో కూడా న్యాయాధిపతుల కాలం ముగిసిపోయి రాజుల కాలం మొదలవడం, మొదటి రాజు అయిన సౌలు ఏ విధంగా చెడ్డవాడిగా మారిపోయాడు, సౌలు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, దావీదు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగి ఉండిరి. ఇజ్రాయేలీలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఒకవైపున ఇజ్రాయేలీలు, ఇంకో వైపున ఫిలిస్తీయులు, వీళ్ళిటు వాళ్ళటు యుద్ధానికి రెడీ అవుతున్నారు అని దాని అర్థం. ఇజ్రాయేలీల వైపు నుండి అయితే ఇజ్రాయేలీల రాజు అయిన సౌలు పూర్తిగా చెడ్డవాడిగా మారిపోవడం, ఆ కర్ణపిశాచము చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సమూయేలుతో మాట్లాడడం, సమూయేలు ద్వారా దేవుడు జరగబోయేది సౌలుకి చెప్పించడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అటువైపు ఫిలిస్తీన్ల నుండి అయితే ఫిలిస్తీన్లో ఉన్న అనేక రాజ్యాలు, అనేక రాజులు వాళ్ళందరూ కలిసి కట్టగట్టుకుని ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నారని, దావీదు కూడా సౌలుకి భయపడి సమూయేలు చనిపోయిన తర్వాత వెళ్ళి ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీషు దగ్గర చేరాడని, ఆకీషు ఫిలిస్తీన్ల వైపుని యుద్ధం చేయాలి ఇజ్రాయేలీలతో అని చెప్పేసి దావీదుతో మాట్లాడాడని, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇటువైపు ఏమో ఇజ్రాయేల్ రాజు అయిన సౌలు ఉన్నాడు, అటువైపు ఏమో ఫిలిస్తీన్ల అనేక రాజ్యాలు, దావీదు కూడా ఫిలిస్తీన్ల వైపే ఉన్నాడు అని కూడా మనం చదువుకున్నాం. ఫిలిస్తీన్ల సర్దార్లు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఇప్పుడు దావీదు ఇరుకున పడి ఉన్నాడు. ఆకీష్తో కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తేనేమో అది తప్పు, తన సొంత ప్రజలనే చంపినవాడు అవుతాడు. అలాగని ఆకీషును మోసం చేస్తేనేమో నమ్మక ద్రోహం చేసిన వాడిగా మిగిలిపోతాడు. ఇటైనా తప్పే అటైనా తప్పే అన్నట్టుగా దావీదు ఇరుక్కుపోయాడు అనేది మనం గమనించాలి. అసలు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? సమూయేలు చనిపోయిన తర్వాత దావీదు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి దాక్కోవడం, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడగడం, విశ్వాసంలో బలహీనపడి దావీదు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మనం గమనించాలి. ఫిలిస్తీన్ల సర్దార్లు ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడగ్గా, దావీదు వెనకాల కూడా సైన్యం ఉంది కదా, ఒక 800 మంది. ఈ 800 మంది హెబ్రీలు అంటే ఇజ్రాయేలీలు, వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు మనతో పాటు అని చెప్పి ఫిలిస్తీన్ల మిగతా రాజులు ఆకీషును అడిగారు. ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇజ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో చెప్పాను. దావీదు 4 నెలలు ఉన్నాడు ఆకీష్ దగ్గర అని మనం ముందద్దెలో చదువుకున్నాం కదా. ఈ దావీదు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి కూడా ఏ తప్పు చేయలేదు, మంచిగానే నడుచుకుంటున్నాడు, మన వైపే యుద్ధం చేస్తాడు, ఎందుకంటే సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు కాబట్టి శత్రువుకి శత్రువు మన మిత్రుడే అన్నట్టుగా ఆకీష్ రాజు మిగతా ఫిలిస్తీన్ రాజులతో చెప్పాడు. అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోపపడి, ఈ మనుష్యుణ్ణి నీవు నిర్ణయించిన స్థలమునకు తీసుకొని పొమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమునందు అతడు మనకు విరోధ్యగునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. అవును, సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కరెక్టే. యుద్ధం మధ్యలో ఎదురు తిరిగితే సౌలు ఏమన్నా దావీదుతో, ఇదిగో నువ్వు ఫిలిస్తీన్లు చంపు, అప్పుడు నువ్వు నేను ఒకటైపోదాం అని చెప్పి సౌలు మాట్లాడితే తన యజమానుడైన సౌలుతో యుద్ధం మధ్యలో కలిసిపోతాడేమో, మనం యుద్ధానికి తీసుకెళ్తే మన మీదే తిరిగి యుద్ధం చేస్తాడేమో అని చెప్పేసి ఆ మిగతా ఫిలిస్తీన్ల రాజులు ఆకీషు మీద కోప్పడుతున్నారు. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. ఇజ్రాయేలీలు పాడుకున్న పాటలు ఫిలిస్తీన్ల దేశం దాకా వినపడ్డాయి. అంటే దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమంది ఫిలిస్తీన్లు చంపాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు మంచి సైనికుడే, చాలా బాగా యుద్ధం చేస్తాడు, కరెక్టే. కాకపోతే యుద్ధం మధ్యలో ఒకవేళ అతడు మనకి విరోధంగా తయారైతే, సౌలుతో కలిసిపోతే అప్పుడు మనమే కదా యుద్ధం ఓడిపోయింది అని చెప్పేసి మిగతా ఫిలిస్తీన్ల రాజులు ఆకీషు మీద కోపడుతున్నారు. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడై ఉన్నావు. యెహోవా జీవము తోడు అంటున్నాడు చూడండి. ఫిలిస్తీన్ల రాజు యెహోవా జీవము తోడు అంటున్నాడు అంటే దావీదు యెహోవాను తప్ప ఇంకెవరిని పూజించడో, విగ్రహారాధన చేయడు అనే విషయం ఆకీషుకు కూడా అర్థమైంది. మన చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే మన విశ్వాసం ఎంత బలమైంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి, అంత బలంగా మన విశ్వాసం ఉండాలి అనేది కూడా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి.
దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దార్లు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. నువ్వు నా వైపు నుండి యుద్ధం చేయడం నాకు ఇష్టమే, కాకపోతే మిగతా రాజులకి ఇష్టం లేదు. మేమందరం కలిపితేనే అంతమంది సైన్యం అవుతాం, నువ్వు వస్తే వాళ్ళు రారు, కాబట్టి నువ్వు యుద్ధానికి రావద్దులే అని చెప్పేసి ఆకీషు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీకు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా, నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళిపో, నేను ఏ స్థలాన్ని అయితే నీకు ఇచ్చానో అక్కడికే నీ స్థలానికి నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి దావీదుని వెనక్కి పంపేస్తున్నాడు యుద్ధం చేయకుండా. దావీదు, నేనేమి చేసి తిని, నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమి కనబడనని ఆకీషును అడిగాను. నాలో ఏ తప్పు ఉందని యుద్ధం నన్ను చేద్దంటున్నారు అని చెప్పేసి దావీదు అడుగుతున్నాడు. ఇది కొంతమందికి వేరే రకంగా కూడా అర్థమైద్ది. దావీదు ఏమన్నా ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడా అని చెప్పేసి, అలా కాదు, వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతే డౌట్ వస్తుంది కాబట్టి ఇలా అడుగుతున్నాడు. అది మొదటి విషయం. రెండవది, ఇదేమన్నా ప్లానా, నన్ను నా జనాలను చంపడానికి ఈ ఫిలిస్తీన్లు ఏమన్నా ప్లాన్ వేశారా అని చెప్పేసి కూడా కనుక్కుంటున్నాడు అనమాట. ఎందుకు, ఈ ఆకీషు దగ్గరే ఉండి కనానీల్లో మిగతా రాజ్యాల మీద యుద్ధం చేశాడు దావీదు అని కూడా మనం పైన చదువుకున్నాం. అది ఆకీషుకి తెలియనివ్వలా. ఏమన్నా తెలిసిపోయిందా, నన్ను నా జనాలను చంపడానికి వీళ్ళు ఏమన్నా ప్రణాళిక వేస్తున్నారా అనేది ఒక కారణం. వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతే డౌట్ వస్తుంది కాబట్టి మళ్ళా ఒకసారి అడుగుతున్నాడు, నేనేం తప్పు చేశాను అని. ఈ రెండు కారణాలతో ఇలా అడుగుతున్నాడే కానీ ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలి అని కాదు. యాక్చువల్గా అసలు ఆకీషు నువ్వు వెళ్ళిపో అనగానే లోపల చాలా ఆనందపడిపోయి ఉంటాడు. ఇప్పుడు నేను ఆకీష్ని మోసం చేయాల్సిన అవసరం లేదు, అటు ఇజ్రాయెల్ మీద కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా ఆనందపడిపోయి ఉంటాడు దావీదు. చదువుకుంటూ వెళ్దాం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. నీలో తప్పేమీ లేదు, నా తోటి ఫిలిస్తీన్ల రాజులు వద్దన్నారు కాబట్టి నేను పంపేస్తున్నా, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, పొద్దున్నే లేచి నీ జనాలను తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దావీదుతో మాట్లాడుతున్నాడు. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. ఫిలిస్తీన్లేమో యుద్ధానికి వెళ్తున్నారు, దావీదేమో వెనక్కి వెళ్ళిపోతున్నాడు తన పట్టణానికి. ఈ 29వ అధ్యాయంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి విశ్వాసంలో మనం బలహీనపడినప్పుడు మనం తీసుకునే చెడ్డ నిర్ణయాల్లో కూడా దేవుడు మనకి తోడుంటాడు. అందులో మనం ఇంకా పాపం చేయకుండా, ఇంకా పూర్తిగా చెడ్డవాళ్ళగా మారకుండా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు, మనం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే అనేది ఈ 29వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. అంతకుముందు దావీదు విశ్వాసంలో బలహీనపడి వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల దగ్గర చేరినా కానీ ఇప్పుడు దేవుడు దావీదుని రక్షిస్తున్నాడు. ఇటు ఇజ్రాయెల్తో యుద్ధం చేయకుండా, అటు ఆకీషు రాజును కూడా మోసం చేయకుండా దేవుడు దావీదుని రక్షిస్తున్నాడు అనేది ఈ 29వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుడికి ప్రార్థిస్తూ ఉంటే, దేవుడి ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటే, ఒక్కొక్కసారి మనం విశ్వాసంలో బలహీనపడినా, మనం ఏదన్నా చెడ్డ నిర్ణయాలు తీసుకున్నా అందులో కూడా దేవుడు మనకు తోడుంటాడు, మనల్ని రక్షిస్తాడు అనేది ఈ 29వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. సౌలుకు కూడా దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు. కాకపోతే దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ సౌలు వాటిని వినియోగించుకోకుండా ఇంకా ఇంకా చెడ్డగా మారాడు అని సౌలు జీవితం గురించి కూడా మనం పైన చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు దావీదుకు కూడా అవకాశాలు ఇస్తున్నాడని దాని అర్థం. మరి దావీదు ఇంకా ఇంకా చెడ్డగా తయారవుతున్నాడా, లేకపోతే తన తప్పును గుర్తించి మంచిగా తయారవుతున్నాడా అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. ఈ సిక్లగు అనే పట్టణాన్నే కదా అంతకుముందు ఆకీషు రాజు దావీదుకి ఇచ్చింది. దావీదు తన సైన్యాన్ని వెంటబెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనుల్నేమి అల్పుల్నేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండెను. వాళ్ళందరినీ కూడా చంపలేదు కానీ బానిసలుగా చేసుకుని ఆ సిక్లగు అనే పట్టణం మొత్తాన్ని దోచుకున్నారు అమాలేకీయులు. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను
చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి, యుద్ధానికి మగవాళ్లే కదా వెళ్తారు, అటువైపు మగవాళ్ళందరూ సైనికులందరూ యుద్ధానికి వెళ్ళేసరికి ఇటువైపు వీళ్ళ ఇళ్ళ మీద దాడి చేశారు. తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు, ఆస్తి అదంతా కూడా అమాలేకీయులు పట్టుకెళ్ళిపోయారు అని వాళ్ళు గుర్తించి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయయు కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మిగతా జనాలే కాదు, దావీదు యొక్క ఇద్దరు భార్యలను కూడా పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా చూసిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళందరినీ కూడా పట్టుకెళ్ళిపోయేసరికి అమాలేకీయులు వీళ్ళందరి మీద యుద్ధం చేసేసరికి వాళ్ళు ఎవరెవరైతే సైనికులు ఇప్పుడు ఎట్లా వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రాణములు విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, ఇదిగో దావీదు, నీ వల్లే కదా మేము ఈ అన్యుల దేశానికి వచ్చాము, నీ వల్లే కదా మేము ఈ ఫిలిస్తీన్ల దేశానికి వచ్చాము, మా కుటుంబాలను ఇక్కడ వదిలేసి యుద్ధం చేయడానికి నీతో పాటు అక్కడ దాకా మేము వచ్చాము, అందువల్లే మాకు ఈ గతి పట్టింది అన్నట్టుగా దావీదు వల్లే ఇదంతా జరిగింది అని దావీదుని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే దావీదు చేసిన తప్పుని దేవుడు తెలియజేస్తున్నాడు. 29వ అధ్యాయంలో దావీదు చెడ్డ నిర్ణయం తీసుకున్నప్పటికీ అందులో నుండి దావీదుని రక్షించాడు అని మనం చదువుకున్నాం. రక్షించినంత మాత్రాన చేసిన తప్పు కాకుండా పోయిద్దా? మరి దావీదుకి అతను చేసిన తప్పేంటో తెలియజేయాలి. దాని నుండి దావీదు మార్పు చెందాడా లేదా అనేది కూడా తెలియాలి కదా. వీళ్ళందరినీ కూడా అమాలేకీయులు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు అంటే దావీదు అంత ముందు చేసిన తప్పుని దేవుడు దావీదుకి తెలియజేస్తున్నాడు. ఏంటా తప్పు? ఇజ్రాయెల్ దేశం వదిలేసి ఫిలిస్తీన్ల దేశం దగ్గరికి వచ్చి ఆకీషు రాజు దగ్గరికి వచ్చి ఈ ఫిలిస్తీన్ల దేశంలో బ్రతకడం, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడి వైపు తిరగకుండా దేవుడి శత్రువులైన ఈ కనానీల వైపు తిరిగాడు అనే విషయం దావీదుకి తెలియాలి. కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది అనేది మీరు గమనించాలి. వాళ్ళందరూ చంపాలి అని అనుకున్నప్పటికీ దావీదు మాత్రం దేవుడి వైపు తిరిగాడు. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అంటే ఈసారి మరలా తప్పు చేయకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుడి వైపు తిరుగుతున్నాడు అని దాని అర్థం. తన తప్పును గుర్తించాడు, దేవుడి వైపు తిరుగుతున్నాడు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. అబ్యాతారు ద్వారా అంటే యాజకుడి ద్వారా దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు. నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా అని దావీదు అడిగాడు. నువ్వు వెళ్ళు, వాళ్ళందరినీ కూడా గెలుస్తావు, మీ వాళ్ళందరినీ కూడా మీరు మరలా తిరిగి తెచ్చుకుంటారు అని దేవుడు చెప్పాడు. ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దావీదు తన తప్పును గుర్తించాడు. తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు చెప్పింది చెయ్యాలి అనుకుంటున్నాడు. అంటే దావీదు మార్పు చెందాడు అని దాని అర్థం. సౌల్లో జరిగిన పొరపాటు కూడా ఇదే. ఎవరైనా కానీ పాపంలో పడిపోవచ్చు. ఆ తర్వాత దేవుడు మనల్ని గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మనం మరలా దేవుడి వైపు తిరుగుతున్నామా లేదా ఇంకా మనల్ని కఠినంగా మార్చుకుని ఇంకా మనం పాపంలో పడిపోతున్నామా అనేదే మనం గమనించుకుంటూ ఉండాలి. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. సౌలు తప్పు చేసినప్పుడు కూడా దేవుడు శిక్షించాడు, మరొక అవకాశం ఇచ్చాడు. దావీదు తప్పు చేసినప్పుడు కూడా దేవుడు శిక్షించాడు, మరొక అవకాశాన్ని ఇచ్చాడు. అయితే సౌలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఇంకా చెడ్డవాడిలాగా మారిపోయాడు. దావీదు మాత్రం తన తప్పును తెలుసుకొని దేవుడి వైపు తిరుగుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా చేయాలనుకుంటున్నాడు కానీ మళ్ళీ సొంత నిర్ణయాలు తీసుకుని ఇంకా పాపంలో పడిపోవాలి అనుకోవట్లేదు. ఈ తేడాని సౌలుకి దావీదుకి మధ్య ఉన్న తేడాని మనం గమనించాలి. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియు బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడువబడిరి. దావీదును 400 మందియు ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. బయలుదేరడం అయితే 600 మంది బయలుదేరారు కానీ వీళ్ళు అసలు ఫస్ట్ యుద్ధానికి వెళ్ళడం, యుద్ధం దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గర రావడం, మరలా అమాలేకీలు తరవడం, ఇదంతా కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ 600 మందిలో 200 మంది అలసిపోయారు. మిగిలిన 400 మంది మాత్రమే యుద్ధానికి వెళ్తున్నారు. ఆ 400 మంది పోవుచుండగా
పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదు అని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాళ్ళు వెళ్ళే మార్గంలో ఒక ఐగుప్తీయుడు కనబడ్డాడు. 3 రోజులు అతడు ఏం తినలేదు, ఏం తాగలేదు కాబట్టి అతడికి ఆహారం ఇచ్చారు, తినడానికి తాగడానికి ఇచ్చారు. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివి అని వాణ్ణి అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడను అయితిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. మేము దండెత్తి కెరెతీయుల దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమి అని చెప్పాను. కేవలం సిక్లగే కాదు, సిక్లగు ముందు కాలేబు, యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలో కొన్ని పట్టణాలు, కెరేతీయులు, మేము వీటన్నిటిని కూడా దోచుకుంటూ వస్తున్నాము, మీరు లేని సమయం చూసి మీ ప్రాంతాలు దోచుకున్నాము అన్నట్టుగా నా యజమానుడు నేను బలహీన పడ్డం చూసి నన్ను వదిలేశాడు అని చెప్పేసి ఆ దాసి అయిన వాడు చెప్పాడు. దాసి అంటే బానిస. అతడు ఆరోగ్యం బాగోలేకపోతే దాన్ని బాగు చేయించకుండా, అతడికి ఆహారం పెట్టకుండా ఆ యజమానుడు వదిలేసి వెళ్ళాడు అని దాని అర్థం. ఈ సందర్భం ద్వారా దేవుడు మనకి 3 విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకటి, ఆ ఐగుప్తీయుడికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సమాజం ద్వారా అతడు నిరాకరించబడ్డాడు కాబట్టి ఆ ఐగుప్తీయుడికి దేవుడు దావీదు ద్వారా సహాయం చేస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం, అమాలేకీయులు ఎంత చెడ్డవాళ్ళు అనేది మనకు తెలిసేలా చేస్తున్నాడు. ఆ యజమానుడు ఇతను వదిలేసిన సందర్భాన్ని బట్టి ఇతడికి వైద్యం చేయించలేక, ఆహారం పెట్టలేక, తన చావు తానే చస్తాడు అన్నట్టుగా వదిలేసి ఆ ఐగుప్తీయుడిని వాళ్ళు వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఆ అమాలేకీయులు ఎంత చెడ్డవాళ్ళు, వాళ్ళు కేవలం సిక్లగును మాత్రమే కాదు మిగతా ప్రాంతాలను కూడా వాళ్ళు నాశనం చేసుకుంటూ వస్తున్నారు. డైరెక్ట్గా యుద్ధం చేసే ధైర్యం లేక ఆ పురుషులందరూ ఎప్పుడైతే యుద్ధాలకు వెళ్తారో ఆ సమయాన్ని చూసి వాటి మీద యుద్ధానికి వెళ్తున్నారు. అంటే ఆ అమాలేకీయులు ఎంత చెడ్డవాళ్ళు అనే విషయం కూడా మనకు తెలియజేస్తున్నాడు. మూడో విషయం, ఆ అమాలేకీయులకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అందులో ఈ ఐగుప్తీయుని వాడుకుంటున్నాడు, దావీదును వాడుకుంటున్నాడు. ఇటువైపు దావీదు చేసిన తప్పు దావీదుకి తెలియజేశాడు. ఇప్పుడు దావీదు మరలా మనసు మార్చుకున్నాడని మనకు తెలియజేస్తున్నాడు. అమాలేకీయులకి తీర్పు తీరుస్తున్నాడు, ఆ ఐగుప్తుని రక్షిస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ సందర్భం ద్వారా జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాడిని అడగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుణ్ణి బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదును అనెను. నువ్వు నన్ను చంపకూడదు, మరలా నా యజమానికి నన్ను అప్పగింపకూడదు. నా యజమానికి మరలా నన్ను అప్పగింపకూడదు అంటే అతడితన్ని ఎంతగా హింసిస్తున్నాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. నేను మార్గాన్ని చూపుతాను అన్నట్టుగా అతను చెప్పాడు. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిస్తీన్ల దేశములో నుండి, యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచూ ఉండిరి. ఇంకెవరు రారులే, వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు కదా, అక్కడ యుద్ధంలో చచ్చిపోతూ ఉంటారు అన్నట్టుగా వీళ్ళు గర్వపడుతున్నారు, ఆనందపడుతున్నారు. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచూ ఉండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడును లేకపోయెను. వాళ్ళందరూ కూడా గర్వంతో ఉన్నారు, ఎవడో కూడా మమ్మల్ని నాశనం చేయలే అని ఇదే అదునుగా చూసుకుని వాళ్ళు ఎలాగో రెడీగా లేరు కాబట్టి దావీదు వాళ్ళందరినీ కూడా హతం చేస్తా వస్తున్నాడు. పారిపోయిన వాళ్ళు తప్ప అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా బతకలేదు అని దాని అర్థం. దేవుడు చూడండి, పైన ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధం చేయకుండా అటు దావీదుని రక్షించాడు. ఇజ్రాయేలీల మీదకి దావీదే తిరుగుబాటు చేయకుండా, అటు ఆకీషు రాజును కూడా మోసం చేయకుండా అటు దావీదుని రక్షించాడు. వీళ్ళను మరలా వెనక్కి రప్పించి ఇటు అమాలేకీలకు కూడా తీర్పు తెచ్చాడు. దావీదు ఒకవేళ అక్కడే యుద్ధం చేసి ఉంటే ఆ దావీదు యొక్క ప్రజలందరూ కూడా చనిపోయేవాళ్ళు, అమాలేకీలకు కూడా తీర్పు తెచ్చకుండా పోయేది. దేవుడు ఇప్పుడు వీళ్ళకి అక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా దేవుడు ఏది ప్లాన్ చేసినా కానీ 360లో అందరికీ మంచిదే చేస్తాడు అనేది మనం గమనించాలి. దేవుడు తీర్పు తెచ్చడమైనా కాపాడమైనా అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం పడి ఉంటాయి. కాకపోతే అవి నెరవేరక ముందు మనకు తెలియదు కాబట్టి, నెరవేరిన తర్వాతే వాటిని మనం గుర్తిస్తాం కాబట్టి ఎప్పుడైనా మనం సమస్యల్లో ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించి కన్ఫ్యూజ్ అయిపోకుండా దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకుంటే చాలు, అన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు, దేవుడే అన్నిటినీ సరిచేస్తాడు. మనం దేవుడి వైపు తిరగాలి, దేవుడు చెప్పింది చేయాలి అనేది మాత్రమే గుర్తుంచుకోవాలి అనేది ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తీసుకొని వచ్చెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను.
కుమారులేమి, కుమార్తెలేమి, దోపిడి సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. వాళ్ళు ఏవేవైతే పట్టుకెళ్ళిపోయారో దావీదు సమస్తాన్ని కూడా రక్షించాడు, కొంచెం కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా తిరిగి తీసుకొచ్చాడు. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నింటినీ గొడ్లన్నింటినీ పట్టుకొనెను, ఇవి దావీదునకు దోపిడీ సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వాటిని తోలిరి. కేవలం వీళ్ళు దోచుకునే మళ్ళీ తిరిగి తీసుకురావడమే కాదు, అంతకుముందు వాళ్ళు ఇంకా ఏవేవైతే దోచుకున్నారో వాళ్ళే వెళ్ళి అన్నీ కూడా దావీదు మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు అని దాని అర్థం. అలసట చేత దావీదును వెంబడింపలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమము అడగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపిడీ సొమ్ములో మనమేమియూ వీరికి ఇయ్యక ఉందుము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చును అనిరి. దావీదుతో కూడా ఉన్న దుర్మార్గులు పనికి మాలిన వాళ్ళు అని దేవుడే చెప్తున్నాడు. చూడండి, దుర్మార్గులు పనికి మాలిన వాళ్ళు అంటే మేం మాత్రమే బాగుండాలి అనుకునే స్వార్థపరులు. దేవుడు మనం చేసిన పనిని బట్టి కాదు, మన హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అనేది వీళ్ళెవరో కూడా గుర్తించలేదు అని దాని అర్థం. అందుకే మనకి ఏదైతే ఆస్తి వచ్చిందో అది వీళ్ళతో కూడా మనం పంచుకోవద్దు, ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి రాలేదు కాబట్టి అని అంటున్నారు. కానీ దావీదు మాత్రం దేవుడి హృదయాన్ని ఎరిగినవాడు. కనబడగానే వారి యోగక్షేమం అడుగుగా నందు. చూడండి, మీరు అలసిపోయి మాతో పాటు రాలేదు కదా, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతున్నాడు దావీదు. ఎందుకు? ఒకవేళ వాళ్ళకి శక్తి ఉంటే, ఆరోగ్యం బాగానే ఉంటే వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చేవాళ్ళు అని దావీదు నమ్మాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనసును చూస్తాడు, దేవుడు పనిని కాదు. ఎంత వాక్యం చెప్పాం, ఎంతమందికి వాక్యం చెప్పాం, ఇలాంటి ఏం చూడడు దేవుడు. ఏ మనసుతో చెప్పాం, ఏ ఉద్దేశంతో విన్నాం, ఇలాంటివే దేవుడు చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు అనే విషయం దావీదు గుర్తించాడు. దావీదుతో కూడా ఉన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు గుర్తించలేదు అని దాని అర్థం. అందుకు దావీదు వారితో ఇట్లా నేను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మనమేదో అది సొంతంగా మన కష్టార్జితంతో సంపాదించుకోలేదు, దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు మీరు చాలా గమనించాలి. క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? దావీదు దేవుడికి ఇస్తున్నాడు. మనమేదో గొప్ప పని చేసి సంపాదించుకోవాలా? మీరు అందరూ అనుకోవచ్చు యుద్ధం చేసింది మనమే కదా అని. మనం యుద్ధం చేసినా గెలిపించింది దేవుడు. ఒకవేళ దేవుడు గెలిపించకుండా ఉండుంటే మనందరం కూడా చచ్చిపోయే వాళ్ళం. దేవుడి సహాయం ఉండడం వల్లే మనం ఇదంతా కూడా చేయగలిగాం అనేది మొదటగా మీరు గుర్తించండి. దేవుడిచ్చిన దాంట్లో మరలా నాది నాది అని ఎందుకు కొట్టుకోవడం? అందరం కూడా సమానంగా పంచుకుందాం అని దావీదు అంటున్నాడు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామానునొద్ద నిలిచిన వారి భాగము అంతే అని వాడుక మాట. ఏదో తాను చెప్పడమే కాకుండా అంత ముందు నుండి కూడా ఉన్న నియమమే ఇది. యుద్ధానికి పోవడం మాత్రమే కాదు, వెనకుండి తమ సామాన్లు కాపాడిన వాళ్ళకు కూడా అంతే భాగం ఇవ్వాలి అనే సామెత మీరు మర్చిపోయారా? ఆ మాట మీరు మర్చిపోయారా? కేవలం యుద్ధానికి వెళ్ళే వాళ్ళే కాదు, వాళ్ళకి వంట వండేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా గాయాలైతే వాటిని నయం చేసేవాళ్ళు, అందరికీ కూడా భాగం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తున్నారని దాని అర్థం. మనం చేసే పని ఎంత గొప్పదో గుర్తించడం కరెక్టే, అలాగని చెప్పి ఎదుటి వాళ్ళని మనం చులకం చేయకూడదు. అందరూ సమముగానే పాలు పంచుకుందురు కదా. కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇజ్రాయేలీల్లో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. కేవలం సామెతలాగే కాదు, ఇక నుండి దావీదు ఎప్పుడు యుద్ధాలు జరిగినా కానీ యుద్ధంలో పాలిభాగస్తులైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకే, సామాన్ల విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, వంట విషయంలో కానీ వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి కూడా అంతే భాగం వచ్చేలాగా దావీదు అక్కడి నుండి అందరికీ కూడా సమానంగా పంచిపెట్టాడు అని దాని అర్థం. తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది అని దాని అర్థం. కాకపోతే ఇక్కడ గుర్తించండి, దేవుడి వల్లే ఇవన్నీ కూడా మనకు కలుగుతున్నాయి. ఏదో మనం కష్టపడి సంపాదించడం కాదు, దేవుడి కృప వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి అనే విషయాన్ని దావీదు గుర్తించాడు. మనం కూడా గుర్తించాలి అని దాని భావం. కేవలం పైపైన విషయాలు మాత్రమే కాదు, మనసును చూడాలి, హృదయాన్ని చూడాలి అనే విషయాన్ని కూడా దావీదు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. దేవుడు ఈ విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపిడీ సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. వీళ్ళు ఈ సిక్లగు మీద యుద్ధం చేసే ముందు ఆ అమాలేకీయులు యూదా దేశం మీద కూడా యుద్ధం చేశారు అని మనం పైన చదువుకున్నాం కదా. వాళ్ళకు కూడా నష్టం కలిగింది కాబట్టి అందులో కొంత భాగాన్ని దావీదు వాళ్ళకు కూడా పంపిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల క్షేమం కోరుకుంటున్నాడు అని దాని అర్థం.
బేతేలులోను, దక్షిణ రామోతులోను, ఎత్తీరులోను, అరోయేరులోను, షిప్మోతులోను, ఎస్తెమోలోను, రాకాలులోను, యరహ్మెయేలీల గ్రామములోను, కేనీయుల గ్రామముల్లోను, హోర్మాలోను, కొరోషానులోను, అతాకులోను, హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నింటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. కేవలం యోధా గ్రామాల్లో ఉన్న తన స్నేహితులకి మాత్రమే కాదు, ఆ యోధా గోత్రంలో చాలా మందికి, ఇజ్రాయెల్ ప్రజలకి దావీదు సహాయాన్ని పంపించాడని దాని అర్థం. అంతకుముందు దావీదు దాక్కునేటప్పుడు కూడా వాళ్ళు కొంతమంది సహాయం చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా దావీదు ఇప్పుడు ఆదుకుంటున్నాడు అని దాని అర్థం. ఈ 29-30 అధ్యాయాల్లో మనం ఏం చదువుకున్నాము అంటే దావీదుని దేవుడు తప్పు చేయకుండా ఎలా కాపాడుతున్నాడు, దావీదు చేసిన తప్పుని దేవుడు దావీదుకి ఎలా తెలియజేశాడు, దాని నుండి దావీదు మారు మనసు పొంది మరలా దేవుడి వైపు ఎలా తిరిగాడు, దేవుడు అతన్ని ఎలా రక్షించాడు, దేవుడు కోరుకున్న లక్షణాలతోనే దావీదు ఇంకా ఎలా బ్రతుకుతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇంకా ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్కి జరిగిన యుద్ధంలో ఏం జరిగింది, సౌలు ఎలా చనిపోయాడు, ఈ విషయాలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇది ఆఖరి అధ్యాయం 31వ అధ్యాయం అనేది. ఈ అధ్యాయం చదువుకుని ఈ సమూయేలు మొదటి గ్రంథం నుండి 1వ అధ్యాయం నుండి మనం ఏమేం చదువుకున్నాం అనే సమ్మరీ కూడా చూద్దాం. రేపటితో ఈ సమూయేలు మొదటి గ్రంథం మొత్తం కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ రోజు చదువుకునే ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.